వర్గాలకు ఆదర్శంగా ఆనాడు పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణి పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 2014 నుంచి 23 వరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చేసినాం. కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అయితేనేమి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పోగొట్టినటువంటి కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను, మెడికల్ బోర్డును పునరుద్ధరించి అవి తీసుకొచ్చి 16,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా కార్మికులకు వారి తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అయితేనేమి, సింగరేణి ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు అయితేనేమి, అంతేకాకుండా సింగరేణి ప్రాంతంలో బెల్లంపల్లి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఎవరైతే ఖాళీ స్థలాల్లో సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారో రిటైర్డ్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, అక్కడ పేద ప్రజలు కానీ జీవో 76 కింద వేలాది కుటుంబాలకు పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కేసీఆర్ గారిది. అంతేకాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, కార్మికుడు ఇల్లు కట్టుకుంటామంటే 20 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమం, కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా అన్ని కార్యక్రమాలు తీసుకొని కొత్త మైన్స్ ఏర్పాటు చేయడం, సింగరేణిని బంగారు గనిగా తెలంగాణ ఆస్తి కాబట్టి దాన్ని గొప్పగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం అన్నాడు. ఆ సందర్భంలో అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, నేను అప్పుడు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి, ఆ ప్రాంతం నుంచి 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఈ మైన్స్ని దేశవ్యాప్తంగా వేలం వేయాలి అనేటటువంటి ఆలోచన చేసినప్పుడు ఆనాడు లోక్సభలో చర్చ వస్తే మేము దాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసినాం. ఆనాడు వినోద్ కుమార్ అన్న కానీ మేము కానీ అందరం కూడా ఎంపీలము లోక్సభలో వాకౌట్ చేసినాం. ఏం చెప్పినాం మేము అన్నాడు, సింగరేణి సబ్జెక్టే చెప్పినాం. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం, మా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావులన్నింటినీ కూడా వితౌట్ ఆక్షన్ నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకు అప్పచెప్పాలి. ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ కాబట్టి ఆక్షన్ పెట్టడానికి వీల్లేదని చెప్పి, వేలం వేయడానికి వీల్లేదు సింగరేణి మైన్స్ అని చెప్పి ఆనాడు మేము లోక్సభలో గొడవ చేసినాం, వాకౌట్ చేసినాం. అంతేకాకుండా రాజ్యసభలో అప్పటి మా పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి కేశవరావు గారు ఆ బిల్లు మీద నిరసనను వ్యక్తం చేస్తూ దీన్ని సెలెక్ట్ కమిటీకి తిప్పి పంపించాలని చెప్పి డిమాండ్ చేసిండు, ఇదే సింగరేణి సబ్జెక్టుకు సంబంధించి. ఎందుకంటే మా సింగరేణి నష్టపోతుంది, మీరు వేలం పాట పెడితే ఎవడెవడో వస్తాడు, అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి దక్షిణ భారతదేశంలో కర్ణాటకకు కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, తెలంగాణకు కానీ, తమిళనాడుకు కానీ, ఇతర అనేక రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేసేటటువంటి పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి, లక్షలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఈ సంస్థలోని బొగ్గు బావుల్ని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, సంస్థకే ఇవ్వాలని చెప్పి ఆనాడు ఆ బిల్లును నిరసిస్తూ సెలెక్ట్ కమిటీకి పంపేయాలని కూడా రాజ్యసభలో అప్పటి మా నాయకుడు కేశవరావు గారు మాట్లాడారు. అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, సింగరేణికి సంబంధించి కేసీఆర్ గారి స్టాండ్ కానీ, బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కానీ మొదటి నుంచి చాలా క్లియర్గా సింగరేణికి పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం మొదటి నుంచి వ్యవహరించింది. అంతెందుకు మా మాటను పెడచెవిన పెట్టి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మొండిగా కొన్ని బొగ్గు బావుల్ని ఆక్షన్లో పెట్టింది, వేలానికి పెట్టింది. వేలానికి పెడితే జేబీఆర్ఓసి కానీ, శ్రావణపల్లి కానీ, కోయగూడెం కానీ, కేక్6 కానీ వేలానికి పెడితే ఆనాడు కేసీఆర్ గారు 2021 బహుశా సబ్జెక్ట్ టు కరెక్షన్ డిసెంబర్ నెల అనుకుంటా, ప్రధానమంత్రి గారికి లేఖ రాసిరు. చాలా స్పష్టంగా మా సింగరేణి కార్మికులు 3 రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చారు, ఇది సింగరేణిని దెబ్బతీసే కుట్ర. గుజరాత్లో ఎట్లయితే లిగ్నైట్ మైన్స్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇస్తున్నారో వేలం వేయకుండా, సింగరేణి ప్రాంతంలో కూడా సింగరేణి బొగ్గు బావుల్ని వేలం వేయకుండా మీ ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారమే, దాని ప్రకారం చూసుకున్నా కూడా నామినేషన్ పద్ధతులు ఇచ్చుకోవచ్చు అని ఏదైతే పెట్టిరో మీరు, దాని ప్రకారం సింగరేణికి ఇవ్వండి అని చెప్పి ఆనాడు ప్రధానమంత్రి గారికి 2021 సంవత్సరంలో కేసీఆర్ గారు లేఖ రాశారు. అంతేకాకుండా మా కేటీఆర్ గారు ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. వారు 7వ తేదీ ఫిబ్రవరి 2022 కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు. సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి తప్ప వేలంలో పెట్టొద్దు, సింగరేణిని దెబ్బ కొట్టకండి అని చెప్పి ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాసినటువంటి సందర్భాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఒకవైపు సింగరేణి కార్మికుల సంక్షేమం, ఇంకోవైపు సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం అనే లక్ష్యంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మేము పనిచేసినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో మొత్తం స్కాములు తప్ప స్కీములు లేవు, అన్ని కుంభకోణాలే సింగరేణిలో. ఒకనాడు బంగారు గనిగా బీఆర్ఎస్ హయాంలో వెలిగొందినటువంటి సింగరేణి ఇవాళ కుంభకోణాల ఖనిగా మారిపోయింది.
ఆనాడు 3,200 కోట్ల లాభాలతో ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఇవాళ 4,300 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్కు పోయినటువంటి పరిస్థితి. ఆనాడు మేము తెచ్చినటువంటి మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాలు ఏవైతే చేసినామో ఇవాళ వాటిని కూడా ఆపేసారు. గడిచిన 2-3 నెలలుగా సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాటం చేస్తే మొన్నేదో 330 మందికి శ్రీరాంపూర్కి పోయి డిప్యూటీ సీఎం గారు 3-4 మంత్రులు ఏదో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఏదో తమాషా చేసిరు తప్ప గతంలో మేము పెట్టినట్టుగా మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి పద్ధతే లేదు. మరి ఎట్లా చూస్తున్నారు వీళ్ళు సింగరేణిని? కార్మికుల సంక్షేమం లేదు, సింగరేణి సంస్థ పరిరక్షణ లేదు, అన్ని స్కామ్లే. ఏమేం స్కామ్లు వీళ్ళు చేస్తున్నది? సైట్ విజిట్ సర్టిఫికేషన్ ద్వారా ఓబీ టెండర్లలో స్కామ్లు. వీళ్ళు అనుకున్న వాళ్ళకే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళతోనే టెండర్లు వేయించి ఎక్సెస్ టెండర్లు వేయించి డబ్బులు దొబ్బుతూ ఉన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లలో స్కాము. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్కి సంబంధించి అదొక స్కాము. 40 లక్షల టన్నుల బొగ్గు, దాని విలువ 1,600 కోట్లు. నిల్వలు ఎక్కడ కనబడతలే. దాని మీద కోల్ సెస్ కట్టిర్రు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిర్రు, మిగతా ఇతరత్ర అన్నీ చేసేసిర్రు. మా నాయకులు హరీష్ అన్న కానీ ఈశ్వరన్న కానీ మొన్న జూన్ నెలలో 7వ తేదీ నాడు రామగుండం గోదావరికానికి పోయినరు. చూపియండి బొగ్గు నిల్వలు మేము చూస్తామని పోతే చూపియాలి కదా, పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. 12వ తేదీ నాడు భూపాల్పల్లికి పోయినరు, ఆ రోజు పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. తర్వాత కొత్తగూడెం పోయినరు, ఆనాడు బొగ్గు నిల్వలు చూపించాలి. మొన్న జూలై 1వ తారీఖు నాడు మా దగ్గరికి వస్తే మందమర్రి శ్రీరాంపూర్ మందమర్రి మేము వస్తామని చెప్పి నేను అధికారులకు మాట్లాడితే వద్దు సార్ మీరు రావద్దు అని చెప్పి అధికారులు మమ్మల్ని రానియకుండా వద్దని చెప్పి పర్మిషన్ ఇవ్వలేరు. అంటే నిజంగానే బొగ్గు నిల్వలు ఆడుంటే చూపించాలి కదా. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 49% కేంద్ర ప్రభుత్వం వాటా. మరి ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలకు సంబంధించిన ఆస్తి, 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే చూపెట్టాలి కదా. అంటే అదొక స్కాము. తర్వాత ఎక్స్ప్లోజివ్స్, సింగరేణి మైన్స్లో వాడేటటువంటి ఎక్స్ప్లోజివ్స్లో అడ్డగోలుగా దాని రేట్లు పెంచి దాంట్లో స్కాము. తర్వాత డీజిల్ స్కాము, సింగరేణి వాహనాల్లో ఇతరత్ర వాడేటటువంటి డీజిల్ వినియోగంలో పెద్ద ఎత్తున స్కామ్. అంటే ఒకనాడు స్కీములకు నిలయంగా ఉన్నటువంటి సింగరేణి ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్కాముల మయంగా మారిపోయింది. అయితే ఇక్కడ ఇన్ని స్కాములు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూత్రధారిగా, రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా ఇప్పటికే 15,000 కోట్ల కుంభకోణాలు జరిగి సింగరేణిలో నైని బొగ్గు బ్లాకుల టెండర్ల వేలం, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య వాటాలు కుదరక గొడవలు పడి ఆ విషయాలన్నీ మేము వాటాల పంపకాల విషయం మేము బయట పెడితే బీఆర్ఎస్ పార్టీ ఆ టెండర్లు రద్దు చేశారు. ఈ స్కాముల మీద, ఈ టెండర్ల రద్దుల మీద, జరుగుతున్నటువంటి దురాగతాల మీద మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన దాని మీద బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి లేఖ రాశారు, హరీష్ రావు గారు లేఖ రాశారు. మరి నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే వారు చేయాల్సింది ఏంది? సిబిఐ విచారణనో కేంద్ర విజిలెన్స్ సంస్థ విచారణను చేపియాలి కదా. అది చేపించకుండా కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి మా వాళ్ళు లేఖలు రాస్తే ఇక్కడ ఏదో జరుగుతుందట చూసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు. అంటే దొందే ఇద్దరు, బడే బాయ్ చోటే బాయ్, మధ్యలో మిడిల్ బాయ్ కిషన్ రెడ్డి అందరూ కలిసిపోయి ఇవాళ సింగరేణిని స్కామ్లమయం చేసిరు. సో గడిచిన ఒక 2-3 నెలలుగా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీగా టీబీజీకేఎస్గా మేము తీసుకొని ఫైట్ చేస్తూ ఉన్నాం కార్మికుల పక్షాన. కాబట్టి ఇవాళ ఫేస్ సేవింగ్ కోసం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును నామినేషన్ పద్ధతిలో సింగరేణికి అప్పచెప్పినామని హడావిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు కిషన్ రెడ్డి గారు మేము ఇచ్చినామని, మేమే తెచ్చినామని బట్టి గారు. నేను అడుగుతా ఉన్నా, ఇచ్చేటైన ఆయన తెచ్చేటైన మీరే అయితే జేబీ ఆర్ఓసి 3, అదేవిధంగా శ్రావణపల్లి ఓసి, కోయగూడెం 3, కేకే 6, మరి ఇవి 4 ఉన్నాయి కదా గతంలో యాక్షన్కి పెట్టినాయి. దాంట్లో 2 వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుంటలే వెళ్ళిపోయారు, ప్రైవేట్ వాళ్ళు. టైం కూడా పూర్తయింది. మరి వాటిని కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించవచ్చు కదా. నేను అడుగుతా ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారిని, అడుగుతా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి గారిని, మీరు తెచ్చేటోళ్ళే వాళ్ళు ఇచ్చేటోళ్ళే అయితే 3 ఏళ్ళు ఏం చేసిరు? గుడ్డిగురాల పళ్ళు దోమినరా? బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ ఇవాళ సింగరేణి ప్రాంతంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే మెడికల్ బోర్డు ఏమైంది? ఈ స్కామ్ల సంగతి ఏంది? 40 లక్షల టన్నుల బొగ్గెట్ల మాయమైంది? సింగరేణిని అదానికో అంబానికో అప్పజెప్పేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లా ముద్ర వేస్తారో ఇవాళ సింగరేణి సంస్థను ఆ రకంగా
నష్టాలమయం చేసి ఇక ఇది మనతోని కాదని చెప్పి మెల్లగా ప్రైవేట్ కప్ప కుట్ర మీరు చేస్తున్నారని 2-3 నెలల నుంచి బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ పోరాటం చేస్తే దానికి జడుచుకొని ఫేస్ సేవింగ్ కోసం ఒక తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకు నామినేషన్ పద్ధతులు ఇచ్చారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, సింగరేణిలో జరిగినటువంటి స్కాములన్నిటిపైన సిబిఐ విచారణ చేయించండి కిషన్ రెడ్డి గారు, లేదా విజిలెన్స్ సంస్థలతో విచారణ చేయించండి. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంకితే దన్న నురుకొస్తుంది కానీ ఎన్డీఎస్సీఏ లక్షల కుటుంబాలు ఆధారపడ్డటువంటి సింగరేణి, తెలంగాణలో 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి, 11-12 అసెంబ్లీ నియోజకవర్గాలు డైరెక్ట్గా, ఓ 13-14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇండైరెక్ట్గా, 46,000 కార్మిక కుటుంబాలు, ఓ 20-30 వేల కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలు, ఓ 40-50 వేల రిటైర్డ్ కార్మిక కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు డైరెక్ట్గా, ఇంకొక 5-6 లక్షల కుటుంబాలు ఇండైరెక్ట్గా, మొత్తం ఆ ప్రాంతంలో ఒక 15-20 లక్షల కుటుంబాలు సింగరేణి మనుగడ మీద ఆధారపడి జీవితాన్ని బెల్లంపల్లి ఆసిఫాబాద్ నుంచి మొదలుకుంటే సత్తుపల్లి కొత్తగూడెం దాకా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఆ సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపించే బాధ్యత కిషన్ రెడ్డి గారు మీ మీద లేదా, కేంద్ర ప్రభుత్వం మీద లేదా నేను అడుగుతా ఉన్నా. మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఉరికొస్తుంది ఎన్డీఏ ఒకటే రోజులో. సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఇవాళ స్కాములు జరుగుతూ ఉంటే, 15,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటే, నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వేలం రద్దయితే సిబిఐ ఎందుకు వేయరు విచారణ, కేంద్ర విజిలెన్స్ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించరు నేను అడుగుతా ఉన్నా. అమిత్ షా గారు వచ్చి తిడతారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి తిడతారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఇవాళ ఆధారాలతో సహా మా హరీషన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొన్న మా దగ్గర మందమరిలో కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో, గోదావరిఖనిలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో ఆధారాలతో సహా సింగరేణిలో ఎట్లా స్కాములు జరిగినాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు తీసుకొని ప్రజెంట్ చేస్తే, బయట పెడితే ఎందుకు వీటి మీద మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించరు, ఎందుకు విచారణ జరిపించరని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపల సంబంధం ఏందని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీకు ఈ అవినీతిలో వాటా లేకుంటే, భాగస్వామ్యం లేకుంటే సిబిఐ విచారణకు సింగరేణిలో ఎందుకు ఆదేశం ఇస్తలేరు, మీరు కేంద్ర విజిలెన్స్ సంస్థల విచారణకు ఎందుకు మీరు ముందుకు వస్తలేరో ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బాయి అలాయ్ బాలాయి తీసుకున్నారు, ఇద్దరు కలిసి సింగరేణిలో ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వాళ్ళు అర్థమైంది. నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో మేము ఇచ్చిన 16,500 ఉద్యోగాల మీద ఇవాళ విజిలెన్స్ విచారణ పేరిట ఆ కుటుంబాలను వేధిస్తూ ఉన్నారు, అధికారులను వేధిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి గిన్ని స్కాములు జరిగినటువంటి ఈ సింగరేణిలో, ఇన్ని దుర్మార్గాలు, దురాగతాలు జరుగుతున్నటువంటి ఈ సింగరేణిలో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీకు ఎందుకు కనబడతలేదు కిషన్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. ఏదో ఫేస్ సేవింగ్ కోసం మీరు కాంగ్రెస్ కలిసి ఒక్క బొగ్గు బ్లాక్ను కేటాయించడం కాదు, సింగరేణి మొత్తం ప్రాంతంలో విస్తరించున్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని, అన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ని సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే సింగరేణి అనేది తెలంగాణ కొంగు బంగారం. గతంలో సింగరేణికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా కానీ, ఆనాడు ఉద్యమ పార్టీగా కానీ, అధికార పార్టీగా కానీ, వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా కానీ ఒకటే స్టాండ్ మీద ఉన్నది. ఒకప్పుడైతే కేసీఆర్ గారు ఎంత దూరం ఆలోచించారంటే సింగరేణిని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా దీన్ని విస్తరించాలి, పెద్ద ఎత్తున మైనింగ్ యాక్టివిటీ కాకుండా, కేవలం కోల్ మైనింగ్ యాక్టివిటీ కాకుండా ఇతర అనేక మినరల్స్ మైనింగ్ యాక్టివిటీలోకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ చేయాలి, పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారు ఆశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు 100% వాటా ఉన్నటువంటి సింగరేణిలో 49% వాటా కేంద్రానికి అప్పచెప్పింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అవసరమైతే ఆ 49% వాటాను తెలంగాణ ప్రభుత్వమే తీసుకొని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆధీనంలో సింగరేణి సంస్థను ఉంచుకొని దీన్ని ఒక విశ్వవ్యాప్త సంస్థగా తయారు చేయాలి, లక్షలాది మంది పిల్లలకు దీంట్లో అవకాశాలు రావాలి అనేటటువంటి ఒక కల్పన, ఒక విజువలైజేషన్ ఆనాడు కేసీఆర్ గారు చేసి చాలా సుదూరంగా ఆలోచించి ఈ సంస్థను పెంచాలని చెప్పి వారు ఆనాడు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చిన తర్వాత మొత్తం అవినీతిమయం,
కుంభకోణాలమయం, కార్మికుల సంక్షేమం లేదు, ఏమీ లేదు. మేము చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా ఇవాళ తూతు మంత్రంగా ఫేస్ సేవింగ్ కోసం ఏదో ఒక్క మైన్ నామినేషన్ మీద ఇచ్చి ఇక మొన్నటి నుంచి ఒకటే స్టేట్మెంట్లు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో చేసేసినామని. దీంట్లో ఇంకొక కుట్ర కూడా ఉన్నది. ఇప్పుడు సింగరేణి కార్మికులు ఏమనుకోవాలి, బీజేపీ కాంగ్రెస్ ఇక సింగరేణికి మైన్ ఇచ్చింది, రేపు దీన్ని ప్రైవేట్ పరం చేస్తలేదని చెప్పి ఒక నమ్మించే ప్రయత్నం. మెడికల్ బోర్డు పెట్టకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గం నుంచి కార్మికుల దృష్టిని మరల్చే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధారాలతో సహా రుజువు చేసినటువంటి వివిధ అవినీతి అక్రమ స్కాముల నుంచి కార్మికులు ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, కిషన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వ సంస్థల చేతి ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన విచారణ చేయించండి. మీరే బొగ్గు శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మీరే ఇనిషియేటివ్ తీసుకొని సింగరేణి ప్రాంతంలో విస్తరించున్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని, అన్ని ఓపెన్ కాస్ట్లను సింగరేణి సంస్థకే నామినేషన్ పద్ధతిలో అప్పచెప్పాలి. ఎట్లయితే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లిగ్నైట్ మైన్స్ నామినేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రంలో ఇచ్చిరో ఇక్కడ కూడా అట్లనే నామినేషన్ పద్ధతులు అన్ని మైన్స్, అది మా మందమర్రిలోని శ్రావణపల్లి ఓసీ కానీ KK6 కానీ మా మందమర్రి సంబంధించి, అదేవిధంగా జేబీ సత్తుపల్లి ఓసీ కానీ కోయగూడెం 3 కానీ JBROC 3 కానీ ఇతర అనేక ఏవైతే మైన్స్ ఓపెన్ కాస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా సింగరేణి సంస్థకి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని కోరుతూ, మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోతే సింగరేణి సంస్థను బతికించుకోవడం కోసం, కార్మికుల సంక్షేమం కోసం మేము మొదలుపెట్టిన సింగరేణి పోరుబాటు అనేటటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా TBGKS ఆధ్వర్యంలో ఖచ్చితంగా కొనసాగుతుంది. మీ భరతం పట్టేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా సింగరేణి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులను కూడా నేను కోరుతా ఉన్నా, వీళ్ళ ట్రాప్లో, కాంగ్రెస్ బీజేపీ ట్రాప్లో మనం పడొద్దు. ఇది కేవలం గింతంతే, మన పోరాట ఫలితంగా అయినటువంటి పని గింతంతే. ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటివి ఉన్నాయి. వాటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి ఏదో మనకు మెహర్బాన్ చేసినామని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాళ్ళు చేసింది గింతే, ఇంకా అనేక మైన్స్ ఉన్నాయి, అనేక ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి మనకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి. అవన్నీ ఇచ్చినాడు నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉన్నట్టు తప్ప ఏదో ఒక్కటి ఇచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి వ్యతిరేకతను, ఈ ప్రాంతంలో కార్మికుల్లో ఉన్నటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని ఏదో తగ్గించే, మినిమైజ్ చేసేటటువంటి కుట్ర ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని కూడా కార్మిక సోదరులు సోదరిమణులు, ఆ ప్రాంత ప్రజానికం గమనించాలి. మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు